ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి, మహిమపరచి తీరడానికి ఒక అవకాశం కూడా దేవుడు సజీవులుగా మనకి ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. జీవితాల మధ్య దేవుడు మనల్ని నిలబెట్టి, మనల్ని సహాయపరిచి, మరణ పడకలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఇంతవరకు తన కృపాక్షేమముతో నిలబెట్టి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ ఈ ఆరాధన కూడి మీ అందరికీ కూడా ఆహ్వానపరచుచున్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. ఈ ఒకటి వేళ దేవుడు తన వాక్యాంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో, భయభక్తితో దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకి కనబడుతున్న ఒక మాట, ఇశ్రాయేలీయులు వ్యతిరేకంగా 5 రాజులు యుద్ధం చేయడానికి వచ్చిన ఒక సన్నివేశం గురించి యెషయా గ్రంథం 10వ అధ్యాయం రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. 5 రాజులు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం మనం చూడగలిగితే, గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో కలిసి ఉడంబడిక చేయడం వలన దానిని చూచి 5 రాజులు ఎవరి వెనకాతలు వచ్చి తీరారు? ఇశ్రాయేలీయుల వెనకాతలు వచ్చి తీరారు. కింద వారమే నేను చెప్పాను, గిబియోనులు న్యాయయుక్తంగా కాదు దేవుని సమాజంలో దూరుకొచ్చినది. లేకపోతే గిబియోనులు వాక్యాధారంగా దూరుకొచ్చిన వారు కాదు, వంచనతో, మోసముతో దూరుకొచ్చిన వారు. పోయిన వారం నేను దాని గురించి నేను చెప్పాను. అందరూ సంఘములోకి వచ్చిన వారు యథార్థంగా రక్షణ పొంది వచ్చిన వారు కాదు. కొందరు వంచనాత్మకముగా దూరుకొచ్చి నాటకం చేయడానికి వచ్చిన గిబియోనుల లాగా. గిబియోనులు వచ్చి ఏ రీతిగా ఇశ్రాయేలుతో ఉడంబడిక చేశారు? నటించుకొని వచ్చి వేషధారణ చేసి వచ్చి వారు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకుని తీరారు. దాని అర్థం, ఈ పగటి వేళ నిన్ను నీవు విచారణ చేసుకుని తీరాలి. యథార్థంగానేనా నీవు రక్షణ పొంది తీరింది, లేకపోతే ఊరికి గిబియోనులాగా సంఘాన్ని మోసం చేయడానికి, ఆత్మీక సహవాసాన్ని ఎరగొట్టడానికి, లేకపోతే దేవుడు స్థాపించిన సంఘానికి ఎరగొట్టే స్థాయిలో గిబియోనుడిగా వచ్చి సంఘానికి వేదన పంచి తీరుతున్నావా? ఒక్కసారి విచారించుకు తీరాలి. ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి. అధిక శాతం గిబియోనులు సంఘము లోపల పెరిగిపోయి తీరారు. వారు తగ్గడానికి ఒక ప్రేరేపణ లేని ఒక ప్రక్రియలో ఇశ్రాయేలీయులు ఏమైతే తీరుతున్నారు, గిబియోనులను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీరుతున్నది. అదే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు విచారణ చేసుకు తీరాలి. నీ మూలంగా సంఘానికి, ఆత్మీకులకు ఏం కాకూడదు, ఆత్మీక వేదన కల్పించే ప్రక్రియ రాకూడదు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు మనకి తెలిసి వచ్చిన ఒక ప్రాధాన్యత కలిగిన ఒక మాట, దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల యుద్ధం చేసి తీరుతున్నాడని. ఈ కాలంలో దేవుని బిడ్డలకి యుద్ధం గురించి ఏ రీతి కలిగిన అవగాహన లేదు. చాలా మంది అనుకుంటే యుద్ధం అంటే ఏదో కత్తులు కడాలను పట్టుకొని వస్తే అదే యుద్ధం అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే నేను అంటాను, ఈ గిబియోను లోనికి వచ్చారు కాబట్టి వాళ్ళకి యుద్ధ విషయం గురించి అవగాహన లేదు. బైబిల్ చదివించిన మాట, ఎఫెసీ పత్రిక మనకి మొత్తం యుద్ధం గురించి బయలుపరిచి తీరేది. దేవుడు మనల్ని పిలిచింది యుద్ధం చేసి తీరడానికి. చాలా మంది ఆరాధనకు వచ్చినప్పుడు అనుకుంటున్నారు ఏదో కాలాశాపం అనుకుంటున్నారు. నువ్వు పొరపాటు పడ్డావు, నువ్వే గిబియోనుడని పగలని చెప్పక తప్పదు. ఆరాధన అంటే ఏదో ఎలా దూరుకొచ్చాం, ఏదో ఎలా పారిపోయాం అన్నది కాదు. బైబిల్ చెప్పుకున్న మాట, ఆరాధన ఒక పోరాటం, ఒక యుద్ధం. మనం అనుకుంటున్నాం ఆరాధన ఏదో పాస్టర్ పిలిచి కూర్చోబెట్టేస్తున్నాం, ఏదో పాట పాడేస్తున్నాం అనుకున్నాం. అది ఒక యుద్ధం అని తెలుసుకు తీరాలి. ప్రార్థన చేసేది ఒక యుద్ధం, ఉపవాసం చేసేది ఒక యుద్ధం, ఆరాధన చేసేది ఒక యుద్ధం. దేవుని సన్నిధిలో ఎవరితో యుద్ధం చేస్తున్నాం? దేవునితో కాదు, ఆత్మీయులతో కాదు. ఆత్మీయతకు వ్యతిరేకంగా యుద్ధం, సాతానికి వ్యతిరేకంగా యుద్ధం, పాపము వ్యతిరేకంగా యుద్ధం, లోకానికి వ్యతిరేకంగా యుద్ధం, అన్యారాధన శక్తులకు వ్యతిరేకంగా యుద్ధం. అది తెలిసి ఏం చేయాలి? ఆరాధన చేసి, లేకపోతే సంఘం లోపల గిబియోనుడు నువ్వు అయిపోతావు. అందుకే కొంతమంది అనుకోండి ఏదో చప్పట్లు కొట్టాలి కదా అంటారు. చప్పట్లు నువ్వు కొట్టాలి దేనికి? బైబిల్ చదివించిన మాట, చప్పట్లు కొట్టడం వలన సాతాను ఏమైంది? పారిపోయి ప్రక్రియను చూపించుకోగలుగుతున్నాడు. చప్పట్లు గిబియోనుడే నీ మూలంగా ఏమైతే తీరుతున్నది? సాతాను లోనికి వచ్చి తీరుతున్నది. అందుకే తెలుసుకు తీరాలి. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసే అది ఒక యుద్ధం చేసే ప్రక్రియ. అందుకే కొందరు అనుకుంటున్నా ఆరాధనకి ఎప్పుడు పడితే వస్తే ప్రాబ్లం లేదు, ఎప్పుడు పోతే పర్వాలేదు. నువ్వు చేస్తున్నది యుద్ధం అని చూస్తే తెలుసుకు తీరాలి. ఆ యుద్ధంలో ఎవరు గెలవాలి? దేవునికి గెలుపొచ్చి తీరాలి, ఇశ్రాయేలీయులకు గెలుపొచ్చి తీరాలి. అందుకే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చదివినప్పుడు చూసిన ప్రాధాన్యత, వారి యుద్ధంలోకి దిగారు. దేవుడు వారి యుద్ధాన్ని చేసి తీరారు, గెలుపును సాధించి తీరారు. గిబియోనుల మంచితనం
మంచితనం కాదు, ఇశ్రాయేలీయుల మంచితనం ఏం చేసి తీరింది? ఈ గిబియోనులకు కూడా మేలు కల్పించి తీరింది. అందుకే మీకు అందరికీ యుద్ధం చేయడం తెలియదు. ఆ ప్రార్థన చేసేది ఒక యుద్ధమే, ఆరాధన చేసేది ఒక యుద్ధమే, అన్ని భాషలతో మాట్లాడేది ఒక యుద్ధమే. మనం అనుకున్న అన్ని భాషలు 4 మొక్కలు వచ్చి ఏదో వాగేస్తున్నాం కాదు, అది చేస్తున్నది యుద్ధం. ఇప్పుడు కూడా కొందరికి ఏం తెలియట్లేదు. ఆరాధన అంటే ఏదో కాలక్షేపం కాదు, అది యుద్ధం చేసే ఒక ప్రక్రియ. యుద్ధం చేసే దాంట్లో నీ బట్టలు ఊడిపోకూడదు, నీ తల అవమానపరచబడకూడదు, నీవేం చేయకూడదు, దేవునికి దూషణకు పాత్రుడుగా కాకూడదు. యుద్ధం చేస్తే గెలుపు సాధించుకొని తీరాలి. అందుకే యెహోషువ యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు పిడుగులు పంపించేసి ఏం చేశారు? వడగాడులను పంపించేసి ఏం చేశారు? ఇశ్రాయేలుకు పక్షముగా ఉండి ఇశ్రాయేలులకు ఏం చేశారు? ఇశ్రాయేలులతో పాటు గిబియోనులకు కూడా దేవుడు ఏమిచ్చి తీరారు? సదుపాయాన్ని ఇచ్చి తీరారు. దానిలో ఉన్న ఒకే ఒక కారణం, దాని 6వ వచనం చదివితే చూడొచ్చు. గిబియోనులు మన్యంలో నివసించు అమరీల రాజులందరూ కూడి మా మీద దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా. ఇది ఇశ్రాయేలీయులు చెప్పిన మాట కాదు, గిబియోనులు వచ్చి చెప్పిన మాట. దాని అర్థం గిబియోనులు గత కాలంలో ఒక ఉడంబడిక చేసి తీరారు. ఏ ఉడంబడిక? మాకు ఏదైనా హాని జరిగితే మీరు మమ్మల్ని ఏం చేసి తీరాలి? కాపాడి తీరాలి, సహాయం చేసి తీరాలి, అభయహస్తం ఇచ్చి తీరాలి. దాని అర్థం దేవుడు నమ్ముకున్న దేవుని యొక్క బిడ్డలు, నమ్ముకోలేని యొక్క బిడ్డ వచ్చి ఒక మాట చెప్పితే ఎందుకు సంఘం ఏకాగ్రతతో ప్రార్థన చేసేది? ఆ వ్యక్తి చెప్పిన ఉడంబడికకు నమ్మకత్వం చూపించి తీరడానికి. Because we are faithful for the covenant which he has given. ఆయన ఏర్పాటు చేసిన ఉడంబడికకు నమ్మకత్వం చేసి తీరుతున్నాం. అక్కడ చెప్పిన ఒక మాట ఉంది. వాళ్ళు వంచనాత్మకంగా దూరికి వచ్చారు, కానీ ఇశ్రాయేలీయులు యథార్థంగా వారిని కాపాడడానికి మనసు కలిగించి తీరారు. ఈ 12,000 దేవుడు నీ యుద్ధం గెలిచి తీరాలంటే ఏం చేసి? నీ నమ్మకత్వాన్ని చూచిన దేవుడు ఆయన. దేవుడు నమ్మదగిన వాడు, మోసం చేసేవాడు కాదు. అందుకే బైబిల్ చెప్పేది, ఆయన అబద్ధం చెప్పడానికి నరపుత్రుడు కాదు. ఆయన చెయ్యి ఏ కాలం కృంగిపోలేదు, ఆయన చెయ్య ఎండిపోలేదు, ఆయన నమ్మదగిన వాడని బైబిల్ చెప్తుంది. ఎలాగైతే దేవుడు నమ్మదగిన వాడైతే నువ్వు గిబియోనుడు అయితే నీవు కూడా నమ్మదగిన వాడిగా మారి తీరాలి. ఇశ్రాయేలుడు అయితే నీవు కూడా ఏమై తీరాలి? నమ్మదగిన వాడైన వాడు తీరాలి. నమ్మదగిన దేవుడైతే నమ్మకత్వానికి ఆయన వేగించిన దేవుడు, విలువనిచ్చిన దేవుడు. దైవిక క్యారెక్టర్ లో దేవునికి ఉన్న ప్రక్రియలో దేవునికి ఉన్న గొప్పతనంలో ఒక గొప్పతనం నమ్మకత్వం. అందుకే మనం ఒక ఉడంబడిక చేసి వాటిలో మనం ఏమై ఉండి తీరాలి? నమ్మకస్తులుగా ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క పరిచర్య నిమిత్తం నమ్మకత్వాన్ని ఏం చేయాలి? మనం కాచేవారిగా ఉండి తీరాలి. యెహోషువ నమ్మకత్వాన్ని రుజువుపరిచి తీరాడు. గిబియోనులు వారు వచ్చి చెప్పిన అన్యాయంతో వచ్చి చెప్పారు, దాన్ని న్యాయయుక్తంగా వారికి ఏం చేసి తీరారు? సహాయం ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ 7వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము. చాలు, అక్కడ చదివిన వాక్య భాగములో నమ్మకత్వముతో యెహోషువ ఏం చేశాడు? బయలుదేరి తీరాడు. గిబియోను మోసగాడన్న విషయం యెహోషువకి తెలుసు. యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి అన్యాయం చేసుకుంటూనే గిబియోనులు వచ్చి తీరారు. కానీ యథార్థాత్మికుడిగా యెహోషువ దానిని పట్టించుకోలేదు, అర్థం కాలేదు. మన సంఘాల్లో కూడా అన్యాయంగా మరో మనుషులు లేకుండా దూరం వచ్చిన వాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం? ఎంటర్టైన్ చేస్తున్నాం. కారణం ఏంటి? ఆయన మోసం చేసేవాడని తెలుసు, ఆయన ఉట్టుట్టిగా వస్తున్నాడని తెలుసు. అయినా నాకు వారి పట్ల ఏముంది? ఒక నమ్మకత్వం ఉంది. ఆయన నాకు కీడు చేశాడని చెప్పి నేను కీడు చేయడానికి వెళ్తే మళ్ళీ నా ఎందుకు ఆరాధన చేయడం? వాళ్ళని ఆ యాటిట్యూడ్తోనే బతుకుతున్నారు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, వాళ్ళు మోసం చేస్తే దాని కూడా చెప్ప ఆశ ఎక్కితే నువ్వు సంఘం నిలబెట్టడానికి వచ్చిన వాడైతే సంఘం నీ పక్షముగా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు సంఘం ఎడగొట్టడానికి ప్రణాళికలు వస్తే సంఘం నీ
నీకు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటది. దేవుడు మాత్రం నీకు ఎప్పుడు ఏం చేసి తీరుతాడు, దానికి ప్రతి దాన్ని జీవిస్తూ ఉంటాడు. సో ఆర్ యు ఏ బిల్డర్ ఆర్ ఏ బ్రేకర్? నువ్వు కట్టేవాడివా ఎరగొట్టేవాడివా? గిబియోను ఎరగొట్టడానికి శ్రేణులు వచ్చారు. యెహోషువ కట్టే శ్రేణిని జీవించాడు. ఇది నమ్మకత్వం. అందుకే బైబిల్ సెలవిస్తున్నది, నమ్మకత్వాన్ని దేవుడు ఏం చేసే దేవుడు విధించినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. 10 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చదివి తీరితే దావీదు యోనాతాను గురించి బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. దావీదు యోనాతాను ఒక ఉడంబడికలో ఉండేవారు. ఎలాంటి ఉడంబడిక? స్నేహబంధం చెందిన ఒక ఉడంబడికలో ఉండి తీరారు. నమ్మకత్వం చూపించుకు తీరాడు. అందుకే 18వ అధ్యాయం 3-4వ వచనంలో చదివినప్పుడు సౌలు ఎవరు అనుకున్నారు? దావీదు చంపడానికి కోరినాడు. నాకు చంపడానికి కోరినప్పుడు కొడుకు స్నేహబంధం చేయడానికి వెళ్ళాడు. ఎలాంటి సంతానం మీ ఇంట్లో? అర్థం కాలేదు. ఉన్నారా మీ ఇంట్లో ఎలాంటి సంతానం? దావీదుని చంపడానికి ఎవరు తిరుగుతున్నాడు? సౌలు తిరుగుతున్నాడు. ఆ క్షణంలో అలాంటి పరిస్థితులు అనే కుటుంబం నుంచి ఒకడు ఇక్కడే నమ్మకత్వం. హీ వాస్ ఫెయిత్ఫుల్. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్న ఒక మాట, దావీదు యోనాతానుతో నమ్మకత్వాన్ని ఏం చేశారు? ఏర్పాటు చేసుకొని నిబంధన చేసుకుని తీరాడు. ఎప్పుడు తన జీవిత స్థితిగతుల్లో కలిగిన వేదన చెందిన పరిస్థితులు, దుఃఖం చెందిన పరివేశంలో హీ వాస్ ఫెయిత్ఫుల్. అందుకే పగటివేళ నేను ఇక్కడ అడుగుతున్నమాట, ఈ సంఘం కోసం వెలుగుడు, రక్షణ పొందే వెలుగుడు, నీ యోనాతాను ఎక్కడ? యోనాతాను లేకపోతే ఆత్మీక చర్యలో నీకు యోనాతాను లేకపోతే నువ్వు రక్షణ పొంది ఎన్ని దూకులాడికి వెళ్తే ఇట్లా ఏ ప్రయోజనం? నో వాల్యూ. హలో, చర్చికి వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. నేను అడిగేది వేర్ ఈస్ యువర్ డేవిడ్? నీ దావీదు ఎక్కడ? నీకు తోడుగా కలిగి అందుకే కొందరికి సంఘ బిడ్డలతో ఏమోడదు. యోనాతాను ప్రత్యేకత కలిసి ఏడవడానికైనా, కలిసి కన్నీరు పరచడానికైనా, కలిసి వేదన పడడానికైనా, కలిసి కాపాడడానికైనా, కలిసి అన్నింటికి ఏమి చెయ్యుదానికి లేకపోతే తెలుసుకు తీరు నువ్వు దేవునికి నమ్మకస్తుడివి కాడు. యు ఆర్ నో మోర్ ఫెయిత్ఫుల్. అందుకే కొందరికి ఏం లేదు, యోనాతాను లేదు, బిల్డర్ ఫ్రెండ్షిప్ లేదు, అందుకే నమ్మకత్వం రావట్లేదు. బైబిల్ అక్కడ చెప్పిన ఒక మాట, యోనాతాను దావీదు ఏం చేసేవాడు? ప్రతి హాని కలిగిన స్థితిగతుల్లో నుంచి యోనాతాను ఏం చేశాడు? తప్పించేవాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్. నమ్మకస్తుడు. నాన్న చంపడానికి కోరినప్పుడు ఈడు ఏం చేయొచ్చు? నాన్నతో కలిపేసి ఈయన చంపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ యోనాతానుకున్న ఆత్మీక అనుబంధం ఏం చేయాలి? అది చేసి తీరాలి. బదులుగా ఆయనతో ఉడంబడిక చేసి, నాయన మా నాన్నని చంపడానికి నేను బతికిస్తా, నీకే హాని రాకుండా నేను చూసి తీరుతా. హలో, ఆర్ యు ఫెయిత్ఫుల్ విత్ యువర్ కో బిలీవర్? నీ తోటి విశ్వాసితో నమ్మకస్తుడువేనా? హలో, రోగం వచ్చినప్పుడు వెళ్ళి ఉపవాసం చేయగలుగుతున్నావా? ఆయన వేదన చెందిన చర్యలు ఆయనతో కలిసి కూర్చోగలుగుతున్నావా? చెయ్యలేకపోతే ఎక్కడికి వచ్చి చేసిన ఆట పాటంతా వేసే దేనికి పనికిరాదు. అది ఈ కాలంలో యోనాతాను నీకు ఉండి తీరాలి. యోనాతాను లేకపోతే దాని అర్థం ఏంటిది? నీ భవిష్యత్తు కాల తరగతికి ఏ దొరికి తీరదు, ఆత్మిక సహవాసం నీకు దొరికి తీరదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, గిబియోనును మోసం చేసేవాళ్ళే, కానీ ఇశ్రాయేలీయులకు ఒక నిజాయితీ ఉంది. ఐ యామ్ రెడీ, ఐ యామ్ ఫెయిత్ఫుల్. నేను నమ్మకత్వం చెందిన వాడిని. నేను గిబియోను మోసం చేసిన వాడిని ఏం చేస్తా? కాపాడి తీరుతా. యోనాతాను కూడా చేసిన నిబంధన, మా నాన్న దావీదుని చంపడానికి కోరుతున్నాడు, నో ప్రాబ్లం, నేను ఆయన్ని బతికించి తీరుతా. దీనే సహవాసం అనేది, దీనే అనుబంధం అనేది, దీనే ఆత్మిక అనుబంధం అని చెప్పేది. దాని యొక్క మీ ఆత్మిక అనుబంధంలో యోనాతాను నమ్మకస్తుడుగా ఉన్నాడు, దావీదు నమ్మకస్తుడు. ఈ పగటివేళ నేను అడిగేది, నేను ఇద్దరిగా సంఘంలో ప్రతిష్ఠించుకొచ్చింది నీవు నమ్మకస్తుడై తీరడానికి. లేకపోతే ఇప్పుడు కూడా నీలో గిబియోను ఆత్మ వ్యాపారించి తీరుతున్నది. గిబియోను ఆత్మలో నుంచి ఏ ఆత్మలోకి రావాలి? యెహోషువకు చెందిన ఆత్మలోకి రావాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17వ వచనం, ఫ్యామిలీలో ఏముంది?
ఎవరు చెప్తున్నారు? రూత్ ఎవరు, నయోమి ఎవరు? రూతు మోయాబు దేశస్తురాలు, అన్య దేవతకి సేవించింది. నయోమి దేవుని బిడ్డ. అర్థం కాదు. ఇంటికి వచ్చిన కోడలు ఎట్లాంటిది? మోయాబు అన్య దేవతలకి సేవించింది. ఆమె ఏం చెప్తున్నది? నీ దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు. నీవు వెళ్ళిన చోట నేను వచ్చేదను. హలో, ఆర్ యు ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? కొందరి కుటుంబంలో ఏం కాదు. కొందరికి అత్త మామ క్రెడిట్ కార్డే, దోచుకోవడానికి క్రెడిట్ కార్డు. హలో, అది ఏం ఉండదు. ఒక్కసారి కూడా ఫోన్ చేసి పోదువా, మరి ఆ సొమ్మేలా తినేస్తాం. అయ్యో స్లో చెప్తున్నాను, కారణం ఈ ఫ్యామిలీలో కొన్ని దిగాదు. సంగ కాపరితో నీకేం లేదు. అయ్యగారు మా డాడీ ఎందుకు అబద్ధాలు. హలో, ఆయన ఇంట్లో బియ్యం అయిపోయిందో లేదో నీకు తెలియదు, ఆయన తింటున్నాడో లేదో నీకు తెలియదు, ఆయన హాస్పిటల్కి వెళ్తున్నా నీకు తెలియదు. అయ్యగారు అని చెప్పి పోయేస్తాను ఈ పియోను. హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే రూతు చెప్తున్న మాట, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ చస్తా నేను అక్కడ చస్తా. హలో, ఏముంది ఫ్యామిలీలో? ఫ్యామిలీ, ఇన్ ఫ్యామిలీ దేర్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్. సంఘం ఒక కుటుంబం, సంఘం ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఏముండి తీరాలి? నమ్మకత్వం ఉండి తీరాలి. అప్పుడు ఇప్పుడు కనబడిన పుట్టుకొక్క కాదు. టుక్కని పుట్టుక వస్తుంది, టుక్కని ఎవడో ఎత్తుకెళ్ళిపోతారు, టుక్కని ఎవడో కూర చేసేస్తాడు. నో, సంఘమానగా ఏంటిది? సహవాసం చేసేది, ఒకే ఇంటికి ప్రయాణం చేయాలి, ఒకే గమ్యానికి చేరి తీరాలి, ఒకే ఇంటికి వారసులమే, ఒకే ఇంటికి అనుబంధులమే. సో అన్య దేశస్తురాలు దేవుని బిడ్డలకి మేమిచ్చి సందేశం ఇచ్చి తీరుతున్నాను. బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఏముండి తీరాలి? నీవు నీ కుటుంబంలో ఉండి తీరితే ఎక్కడ ఏ అవసరతలు ఉన్నాయో అర్థం కాలేదు అనుకోండి. నీ కుటుంబంలో ఏ అవసరత ఉన్నా నాకేది బైబిల్ గ్రంథంలో మంచి ఉదాహరణ ఉంది. భర్త ఏం చేశాడు? బతుకునేట్టు అప్పులు చేశాడు, భార్య తీర్చింది. ఈ కాలంలో దేవుడు మనకు అనుకునే మోదు యేసు ప్రభు దేఖలేగా, ఏ యేసు ప్రభు దేఖలేగా. ఆమె ఏం చేయలే, తన భర్త గురించి కీడు చెప్పలే. షీ రెస్పెక్టెడ్ హర్ హస్బెండ్. శిరస్సును గౌరవించింది. బతుకున్నట్టు ఏమండి అనడం కాదు, సచ్చేటప్పుడు కూడా ఏమండి అన్న విధాయక చూపించు. హలో, సైకు పెళ్ళి. ఇఫ్ యు కాంట్ రెస్పెక్ట్ యువర్ హెడ్, నీ శిరస్సును నీవు గౌరవించలేకపోతే, బతుకున్నప్పుడు నయా పైసాకి ఠికానా లేకపోతే సచ్చిన సమం అయిపోతుంది. ఎవరైనా ఠికానా చేస్తారా? ఆ విధవరాలు ఠికానా చేసి ఏం చేసింది? అయ్యో మీ ఆయన దైవజనుడే, నా ఆయన దేవుడికి నమ్మినవాడే, అప్పు తీసుకున్నాడు, దాన్ని తీర్చగలిగే స్థాయి ఏం చేసి తీరాలి? ఆయన నాకు ఇచ్చి తీరలేదు, నేనేం చేసుకున్నా నీకు అడుగుతున్నా, దీనికి ఒక ఏం కావాలి? పరిహారం నాకు కావాలి. షీ వాస్ ఫెయిత్ఫుల్. ఆయన ఒక ప్రవక్త మాత్రం కాదు, ప్రవక్తకి శిష్యుడు. మరి ప్రవక్తకి మనం ఒప్పుకోవచ్చు అంటే ఇంకా జూనియర్ ట్రైనింగ్. హలో, అందరికి అక్కడ ఫెయిత్ఫుల్నెస్ లేదు, ఫ్యామిలీలో లేదు. నీ ఫ్యామిలీలో ఐక్యత లేక ఎక్కడికి వచ్చి ఎండు దూకులాడినా గేర్చులాడినా ఏ అక్కడ కట్టు, తర్వాత ఎక్కడ పోయినా. అందుకే రూత్ ఏం చేసింది? అన్ని దేశస్తున్నది, దాన్ని ఏం చేసింది? తన కుటుంబ ఐక్యత. ఇంకో కోడలు కూడా ఉండేది. హలో, ఆమె ఏం చేసింది? ఆమెకి దీంట్లో ఏ సంబంధం లేదు. ఇంటికి వచ్చినట్టు బాగానే వచ్చింది, ఇంటికాడ అన్ని తిన్నది, మన సాక్ష్యం ఉండాలి. హలో, అందుకే కదా బాప్తిసం ఇచ్చినప్పుడు చెప్తున్న ఒక మాట ఉంది. బాప్తిసం తీసుకునే దేనికి? టు హ్యావ్ ఎ గుడ్ కన్సైన్స్, మంచి మనసాక్షి పొంది తినడానికి. మనసాక్షి పొందడం, మంచి మనసాక్షి పొందడానికి తేడా ఉంది. అర్థం కాదు, వాళ్ళకి తేడా తెలియట్లేదు. మనసాక్షికి మంచి మనసాక్షి అందరికి ఉంది. ఇప్పుడు నేను రాజు కొట్టాను అనుకో, 10 నిమిషాల నా మనసాక్షి వేద కలిగింది, నేను ఆయన ఏం చేశాను? కొట్టానని. మంచి మనసాక్షి అంటే ప్రాబ్లం ఏంటో సార్, ఇంకెప్పుడు వాడిని కొట్టే ఒక అవకాశం నేను తెప్పించు, అంటే ఇంకెప్పుడు కొట్టినా నేను కాపాడుతాను. మనం మంచి మనసాక్షి అంటే
కొడితే మాత్రమే లేదు, ఇంకెవడ కొట్టినా నేను అన్న ఏం చేసి తిరుగుతా, అది యాక్టివేట్ అయి ఉంది తీరా. ఓర్పకు అది యాక్టివేట్ లేదు. ఇంటికి పెళ్లి చేసుకొని వచ్చింది, ఎన్ని రోజులు కాపురం చేసిందో తెలియదు. ఆ ఇంటి కాడ ఉన్న సొమ్మంతా తింది. రూతు అర్థమైంది, ఇంటికి నేను వచ్చాను, ఈ ఇంటి సామాన్యం తిన్నాను, ఈ ఇంట్లో ఉన్న సుఖ దుఃఖాలు అన్నింటిలో నేను ఉన్నా, లీటర్ చెప్తే చెయ్యలో కూడా నేనేమై తీరా. ఐ విల్ బీ విత్ యు. దీనినే ఫ్యామిలీ అనేది. బాగున్నప్పుడు అందరం అందరు, బాగోలేనప్పుడు దాన్ని బైబిల్ ఏం చేయట్లేదు, నమ్మకత్వం చెందిన ఫ్యామిలీ అనట్లేదు. అందుకే రూతు నయోమి పట్ల ఏం చేసి తీరింది, నమ్మకత్వం చూపించి తీరింది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, డోంట్ గో అండ్ మ్యారీ. ఏది పెళ్లి చేసుకోకు. నీ అత్త మామల్ని నీ అమ్మ నాన్నలా గౌరవించలేకపోతే నువ్వు పెళ్లి చేయడం కన్నా నమ్మకం పక్కన పెట్టు. కానీ ఇక్కడ ఏడే ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, వివాహం జరిగేటప్పుడు నీకేం జరిగి తీరుతుంది, వివాహానికి ముందు నీకు ఒక అమ్మ నాన్న, వివాహం చేసిన తర్వాత నీకు ఒక కొత్త అమ్మ కొత్త నాన్న దక్కి తీరుతున్నది. దాని అర్థం సంఘంతో కలిసేటప్పుడు నీకు కొత్త అమ్మ కొత్త నాన్నలు. కొన్ని సంఘంలో సగపెట్టేవారు అమ్మ నాన్న అంటారు, ఊరు తిరిగిన పశువులా తిరుగుతారు. నో ఫాదర్ నో మదర్, వాటికి గడ్డి వద్దు, పోస్టర్ కూడా తినాలి, ముచ్చి కూడా తినాలి, అన్ని తినాలి. తినేసిన తర్వాత బ్లోటింగ్ వస్తుందని. హలో, వాటికి ఏం ఉండదు, దాన్ని బతికారా చివరికి దాని కింద ఏం కింద అయిపోతుంది. దేవుని బిడ్డలు అలా కాదు. దేవుని బిడ్డలకి ఏముంది, అనుబంధం ఉంది, నాగత ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. సో బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నమ్మకత్వం ఎక్కడ ఉండి తీరాలి, నీ కుటుంబంలో ఉండి తీరాలి. అక్కడ నీవు నమ్మకత్వం చెల్లించలేకపోతే నీ కుటుంబాన్ని పాడు చేసి తీరడానికి నీవే కారణాకారుడు. సో ఈ పర్యటన చేసుకోవాల్సిన నిర్ణయం, బీ లాయల్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నీవేమై ఉండి తీరాలి, బహుమానం తెచ్చే పాత్రుడుగా ఉండి తీరాలి. గెట్ ఏ రివార్డ్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి బహుమాన స్థితిగతులు తీరేందుగా నీ అమ్మ నాన్న, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ అత్త మామలకి ఏముండి తీరాలి, నమ్మకత్వం చెందేటట్టు. కలిసి ఓకే, మీ అత్త మామ నీతో మాట్లాడకపోవచ్చు, నువ్వు వెళ్ళి మాట్లాడుకోవచ్చా, మరి నువ్వు దేవుడు ఏంటని చెప్పాలి, నువ్వు తిరుగుతున్నావు. బీ ఫెయిత్ఫుల్. వాక్యం చెప్పేది, నువ్వు ఎక్కడ చస్తావు నేను అక్కడ చస్తా, నీ విశ్వాసం ఏదో అదే నా విశ్వాసం, నీ దేవుడు నా దేవుడు. అదే లేకపోతే ఆ సముద్రానికి వెళ్ళకూడదు. సో రూత్ వాస్ ఫెయిత్ఫుల్. రూత్ ఏమై తీరింది, నమ్మకం. అమ్మా పడుకోకూడదమ్మా, నేను పెట్టేద్దాం. మూడోదిగా మేము నేర్చుకున్న మాట అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 26-27. సహవాసములో సంఘములో ఆత్మిక పరిచర్యలో నీకేముండి తీరాలి, నమ్మకత్వం ఉండి తీరాలి. అక్కడ బర్నబా గురించి బైబిల్ చెప్తున్నది. బర్నబా పౌలుకు ఏమై తీరాడు, నమ్మకస్తుడిగా ఉండి తీరాడు. అప్పుడే ఇంకా పౌలు రక్షణ పొంది మారు మనసు పొంది ఏమై తీరాడు, సంఘంలో వచ్చాడు. కొత్త విశ్వాసి, కొత్త పూజారి. కొత్త పూజారి వాక్యం చేయడం మొదలెట్టేసరికి ఆయనకి బోనస్ ఏం దొరికింది. ఊరు అందరూ ఆయన కొట్టడానికి వచ్చారు. సాగబిడ్డలు చాలా మంచివారు కాబట్టి దేని గంపలో తిప్పేసి పంపించారు. ఈ కాలం విశ్వాసాలు అయితే గంప వదిలేసి పాటగాన్ని వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారు. కొత్తగా రక్షణలోకి వచ్చాడు. అక్కడి నుంచి పౌలు ఎక్కడికి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ పాత స్వభావం వచ్చి వీళ్ళు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఎవరిని, పౌలుని అంగీకరించలేదు. అందుకే పౌలు వాక్య పరిచయం చేయడము, ఆత్మిక స్థితిగతులను చూసినట్టు బర్నబా ఆయనకి ఏమి ఇచ్చాడు, చేయుతని. అందరూ ఎవరు వదిలేశారు, పౌలుని పక్కకు వదిలేశారు. పక్కకు వదిలేటప్పుడు బర్నబా లగాలి. కొత్త పూజారే, కొత్తగా వాక్యం బైబిల్ చెప్తుంది. అక్కడ ఆ అధ్యాయం చదివి తీస్తే పౌలు ఆత్మశక్తిలో తీవ్రుడై తీరాడు, వాక్య జ్ఞానంలో తీవ్రుడై తీరాడు, పరిచర్యలో ఘనత చెందే విధానంగా వచ్చాడు. అది చూసినప్పుడు కుళ్ళు రాలే. ఒకడికి మంచి పాటలు తెచ్చేస్తే ఈడు డ్రమ్ పెడతాడు, దాని కింద పాటకి ఆక్టివ్ చేస్తాడు. ఒకడు మంచి పాట పాడుతున్నాడు. నేను ఈ వాయిద్యాలు వాయిద్యం ఒకడికి అడిగాను, అయ్యా మీ వాయిద్యం వాయిద్య స్టెప్ని మార్చాలి, నేను తెచ్చుకోవడం తీవ్ర మా వాయిద్యం మొత్తం పోతాడు. నేను
చింతపండు తీసుకొని చప్పరిస్తే వీడి ట్యూన్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఈ టేస్ట్లోకి వచ్చారు. ఒకరికి ఒక ఆత్మిక స్థితిగతులో మంచి ప్రక్రియ వచ్చి తీరితే ఏం చేయాలి? నమ్మకత్వంతో నేను లేపాలి. బర్నబా ఏం చేశాడు? పౌలును ఏం చేశాడు? లేపి నిలబెట్టి చెప్పాడు, లేదు ఈయన మనకు సహకారి, ఈయన మనకు ఏం చేయగలిగేది, మనతో పాటు సేవ పడ్డాడు. ఎక్కడికి బర్నబాస్? అందరికి బర్నబాస్ లేదు. అక్కడ బైబిల్ చెప్తున్న మాట, అలాంటి ఒక దుఃఖం చెందిన ఒక పరివేశంలో బర్నబా ఎవరు పెట్టారు? పౌలుని ఎత్తి పెట్టాడు. అంత మాత్రమే కాదు, పౌలుకు ఆయన ఏం చేశారు? సపోర్ట్ చేశాడు, సహాయం చేశాడు, లేవనెత్తాడు, నిలబెట్టాడు. అందుకే నేను చెప్పాను, ఈ గిబియోను కొన్ని దూరుకొచ్చాయి కదా, ఇలాంటి స్వభావం ఉండవు. యెహోషువకి స్వభావం ఉంది. ఆపత్కాలం గిబియోనుల మీదకి వచ్చినప్పుడు యెహోషువ వారిని ఏం చేశాడు? చెయ్యించి నిలబెట్టాడు, వారిని నిలబెట్టాడు. నీకే హాని జరగదు, నువ్వు అన్యాయంగా లోపలికి వచ్చావు, నేను న్యాయంగా నీ పక్షపడి చేశాను. అందుకే నేను చెప్పొచ్చిన మాట, he was faithful in his ministry. సేవ పత్రులు బర్నబాకు పరిచర్యాలి వేదన చెందిన విషయం. కొందరికి కొందరు పరిచర్య ఏంటో తెలియదు. అందుకే నేను చెయ్యాలా, నువ్వు కాబట్టి ఇంకెవరు దెయ్యం వచ్చేస్తా. కొందరికి ఏం తెలియదు, దే డోంట్ నో దేర్ మిషన్. ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళి కూర్చొని 3 రోజులు పార్కింగ్ చేసి నీ మినిస్ట్రీ ఏంటో తెలుసుకో. నో యువర్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ లేకపోతే నువ్వెవడు? ఏ పరిచర్య సంఘంలో నీకే పాత్ర లేకపోతే you're no more a member of the church. బర్నబాకు నా పాత్ర, he just lifts people. ఆయన ఏం చేసేది? బలం చెందే చర్యలో నిలబడిన వాడికి ఏమి యాక్సలరేషన్ ఇచ్చేది, ఇంకా శక్తియుక్తంగా బయలుదేరాడు. ఆయనకి యెరూషలేము సంఘంలో అంగీకారం ఇచ్చి తీరడానికి బర్నబా నిలబడగలిగారు. పౌలు ఒక కాలంలో సంఘాన్ని వేడబట్టేవాడు, సంఘ బిడ్డలను కొట్టేవాడు. ఆ స్వభావం వచ్చేటప్పుడు బర్నబా సాక్ష్యం, నో హి ఈస్ నో మోర్ ఎ మర్డరర్, హి ఈస్ ఎ రిసీవర్. ఆయన నిన్ను చేర్చుకునేవాడు, ఆయన నిన్ను లేవనెత్తినవాడు, ఆయన నిన్ను నిలబెట్టాడు. సో బీ ఫెయిత్ఫుల్. ఒకరికి ఏదైనా పరిచయం ఉందని చెప్తే యాక్సిలరేట్ చేయండి. ఇది అలాగే లేదు, బ్రేక్ ఎక్కించారు. అందుకే సంఘాలు పెరగట్లేదు, సంఘాలు ఏం చేయట్లేదు, సంఘాలు కూలిపోతున్నాయి. కరెక్ట్. యాక్సిలరేట్ అవుతున్న మనిషికి ఏమి ఇవ్వాలి? జస్ట్ ఒక టచ్ చేస్తే చాలు, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాడు. అందుకే బర్నబా ఏం చేశాడు? పౌలుకు నమ్మకత్వంగా ఉండి తీరాడు. ఆ తర్వాత అపోస్తల క్రియల 2వ అధ్యాయంలో వచ్చి తీరుతాయి. సంఘం నమ్మకత్వం చెంది ఉండి తీరేది. హౌ దే వర్ ఫెయిత్ఫుల్. ప్రార్థనలో నమ్మకత్వం ఉండేది. ప్రార్థన వారికి ఏమై ఉండి తీరింది? ఇట్ వాస్ జస్ట్ రెస్పిరేషన్. వారికి ప్రార్థన ఒక ఊపిరి. ఈనాటి కాలంలో దేవుని బిడ్డకి ప్రార్థన దేనికి? అవసరం తీర్చుకోవడానికి ఎగిరిపెట్టి పేపర్. హలో, కొందరికి ప్రార్థన అంటే విద్య, విరాక్తి, చిరాకు. ప్రార్థన ఓ నాయు, దాని అర్థం ప్రార్థన నీకేం కాదు. యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఫర్ ప్రేయర్. ప్రార్థనలో నీవేం కావు, నమ్మకస్తుడివి కాదు. రెండోదిగా ఫెలోషిప్, సహవాసంలో నీవేం కావు. సహవాసం అంటే హలో, సంఘం ఎక్కడెక్కడ కలుస్తున్నది? డూ యూ హ్యావ్ యువర్ రిజిస్టర్డ్ రెడీ? ఐ ఆమ్ హాజర్. ఇఫ్ నాట్, ఇన్ ఫెలోషిప్ యు ఆర్ నో మోర్ ఫెయిత్ఫుల్. అర్థం కాలేదు. సహవాసం, సంఘం ఎక్కడెక్కడ సహవాసమే. డూ యూ హ్యావ్ యువర్ అటెండెన్స్ దేర్? నీ హాజరు ఎక్కడ ఉందా? హలో, ఓకే, కలవలేకపోయావు. నెక్స్ట్ హాజరు పెట్టడానికి పాయింట్ వచ్చినప్పుడు కనీసం అటెంప్ట్ చేస్తున్నావు అక్కడికి నేను రావాలని. సో ఫెలోషిప్ లో నీకేం లేదు, నమ్మకం. యు ఆర్ నో మోర్ ఫెయిత్ఫుల్. మూడోదిగా ఎక్కడ నుండి తీరాలి? బోధ వినుట విషయంలో నీకేముండి తీరాలి? నమ్మకత. ఎక్కడ ఇన్ని వింటున్నారు, ఎన్ని కక్కుతున్నారు? అందుకే ఇందాక ఇక్కడ మేము ఎక్కడ కష్టపడి చదువుకొచ్చి నేర్చుకొచ్చి వ్యాధి చదివిన ఊపిరి పడుకుంటాం.
ఏమి ఈయన అలా కాపుతుంటాడు మనకి ఒళ్ళు ఎందుకు? యూఆర్ నాట్ ఫెయిత్ఫుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నీకేం లేదు. ఎక్కడ వినేసి ఇది ఏం చేయబడట్లేదు. ఇతర గత వారం నిన్న వాక్యం అందరికీ చెప్పారు, అవసరం లేదు. హలో, అన్ని వర్ష ప్రైజ్ కూడా ఆరాధన అయిపోయింది. విన్న వాక్యం ఏం చేయడానికి ఇష్టం లేదు, ఇంకొకరికి చెప్పడానికి ఆసక్తి లేదు, ఇంకొకరికి ఏమైతే రాలి దొరికితే 4 మొక్కలు చాలు చెప్పే. నీకు దొరికింది నువ్వు చెప్పలేకపోతే ఇది ఇంకా ఉండవు. సో పీపుల్ ఆర్ నో వే ఫెయిత్ఫుల్ ఇన్ ద టీచింగ్. ఉపదేశ జ్ఞాన వాక్యంలో ఏ కాదు, నో వే. ఎవరి ప్రయాసం? సేవకుల ప్రయాసాన్ని నువ్వేం చేస్తున్నావు? విమానంతో అందరూ చెప్తున్నాయి, సంఘంలో బోల్డ్ వాక్యాలు దొరుకుతున్నాయి. ఈజ్ దట్ గెటింగ్ మల్టిప్లై? అది పెరుగుతున్నదా? ఏసైకున్న మ్యాథమెటిక్స్ 2 చేపలు 5 రొట్టెలు అది ఏమై తీరింది? 5 వేలకి ఏమై తీరింది? మనం తిండి గురించి చాలా కాల్కులేట్ చేస్తున్నాం. నేను తిండి గురించి చాలా తెచ్చట్లేదు. ఆ తెచ్చిన కుర్రోడుకున్న ఫెయిత్ దానికి అర్థమైంది. మై సప్లై ఈజ్ సఫిషియెంట్ ఫర్ దిస్ క్రౌడ్. నేను తెచ్చిన డబ్బా ఈ జనం మొత్తానికి ఏమైతే ఇట్ క్యాన్ బి ఏ మల్టిప్లైడ్ బ్లెస్సింగ్. అందుకే మనం డబ్బాలు తేంగా చెప్తే ఏమైపోతుంది? ఈ గుంపు కన్నీ నేర్చుకోవాలి కదా. హలో, అమ్మని బట్టి దేవునికి స్తోత్రం. బాబు చేతికి ఇచ్చి ఏం చెప్పారు? ఊరు లేని కాడకి వెళ్ళి ఏం చేయాలా? ఇలా బాబు ఎంత మంచోడు. వాక్యం మీద ఉన్న దీక్ష, వాక్యం మీద ఉన్న ఆతృత, వాక్యం వినడానికి ఉన్న దాహం అమ్మ ఇంటికాడ ఉండిపోయేది కదా. పిల్లలు ఏం చేసింది? సండే స్కూల్కి కూడా తోసి పంపిస్తారు. తోసి పంపించడం కానీ అందుకే కదా సండే స్కూల్లో ఏం ఆదాయం లేదు, ఆఫరింగ్ లేదు. ఆ డబ్బా ప్యాక్ చేస్తాను. రే ఎప్పుడైనా వాడరాను ఒకరోజు తేలేదు, ఒక అర్థం రోజు తేలవాడ. కొందరికి అసలు సండే స్కూల్ ఉన్నట్టే తెలియదు. హలో, దాని అర్థం ఏం చేయాలి? పిల్లలు టీచింగ్ లో ఎదిగి రావాలి. నమ్మకత్వం దేనిలో? వాక్యోపదేశం. 4వదిగా ఎక్కడ నమ్మకత్వం ఎదిగి రాలి? ఆరాధనలు. ఎందుకు ఆరాధన చేస్తున్నాం? కొందరికి ఇలా డబ్బు కొడితేనే అన్ని వాళ్ళు వస్తుంది. నేను అలాంటి దాన్ని బాగా వేసి ఐ డోంట్ యాక్సెప్ట్. డబ్బు కొట్టే వస్తే ఆ సామాను ఉంటాను నేను, కాబట్టి అక్కడ కూడా ఇదే వస్తుంది. ఎక్కడ వస్తుంది అక్కడ బాగుంటుంది. మళ్ళీ చెప్పలేస్తారు. ఇది కొట్టేటప్పుడు వచ్చేది కాదు. మౌనం పాటించి కూర్చున్నప్పుడు కూడా ఏం చేయొచ్చు? ఆత్మశక్తి దిగి రావచ్చు. ఆరాధన ఒక యాగం, ఆరాధన ఒక యుద్ధం, ఆరాధన ఒక ఏమైతే దేవుని మహిమ పచ్చి తీరడానికి ఒక వేదిక. ఆర్ యు ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ వర్షిప్? ఎన్ని రోజులైంది ఒంటరిగా కూర్చొని అన్ని వారు మాట్లాడి ఎక్కడికి వచ్చి ఫుల్ గొల్లె టుట్టు గుంపులో కూర్చు చేసిన అన్ని వారు చెప్పడం కాదు. ఇండివిజువల్గా కూర్చొని ఎంతసేపు ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి ఉంది దేవునికి గణపరిచి తీరి, దేవా ఐ యామ్ ఫెయిత్ఫుల్. నాకు ఇచ్చిన అన్ని వార్షం 2 మొక్కలు నాకు దొరికింది. ఐ యామ్ ఫెయిత్ఫుల్ లార్డ్. నేను ఏం చేస్తాను? మట్టి అందరూ అన్ని భాష ఇంజిన్ లాగే రిపీటేషన్. మొన్నదే ఏం చేస్తున్నాను? భలే అడ్జస్ట్ చేసేస్తాను. దొరుకుంటే శరబ్బ రబ్బ శుభ్ర ఇంతే. దీన్ని భలే మ్యాడిఫై చేసేస్తాడు. హలో, అన్ని భాషాన్ని చెప్పించినది ఎవరిచ్చినది? దేవుడు ఇచ్చినది. మామూలు భాష పిల్లలు అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడేది మనకి ఏం కాదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేస్తుంటాడు? అది అర్థం చేసే ప్రణాళికలోకి మారుతాడు. ఆడేం చేస్తున్నాడు? పసిపిల్లడు ఈజ్ డెవలపింగ్ ఇట్. ఈడేం చేస్తున్నాడు? ఒక్కొక్క మాట ఆమెకెత్తున్నాడు. మా అమ్మ ఇది చెప్పింది, మా నాన్న ఇది చెప్పాడు, మా మామయ్య ఈ మాట చెప్పాడు, మా తాతయ్య ఈ మాట చెప్పాడు. ఒక్కటొక్కటి రిసీవ్ చేసుకొని ఈడేం చేస్తున్నాడు? ఆడ భాషను రివీల్. అన్ని భాష కూడా ఇలాగే. కొందరు అన్ని భాష కోసం ఆశే ఓడు, అన్ని భాష కోసం ఆశ లేనోడు ఇంకేదో భాషతో నిండుతున్నాడు.
కొందరికి స్థానిక శక్తిలో మాత్రమే నివాసం ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తే ఏం రాదు. ఐ డౌట్, నాకు సందేహమే. కారణం ఏంటి? ఇక్కడ మాత్రం వచ్చి ఇంకెక్కడ రావట్లేదు, ఇక్కడ ఏదో డిఫెక్ట్ అయ్యి, ఈ పరివేశంలో ఏదో డిఫెక్ట్. నో, ఆరాధన ఎక్కడ చేసినా ఏం రావాలి? ఆత్మ శాంతిగా దిగి రావాలి. దేవుడు రెడీ ఆత్మగా దిగి వచ్చి తీరడానికి. బైబిల్ చెప్పిన మాట ఆదికాండం మొదలెత్తాను. ఏమై ఉన్నా ఖాళీగా ఉట్టిగా ఉన్నా భూమి మీద దేవుని ఆత్మ ఏమై ఉంది అల్లాడుతాడు. రిసీవ్ చేసుకుని తీరడానికి నువ్వు రెడీ కాదా? దాని ఎంతో ఆరాధనలో కూడా ఏమంటే తీరాలి. డీజే పాటకు ఊపు వచ్చేస్తుంది, డీజే చేస్తే ఊపు వచ్చేస్తుంది. ఎందుకు ఊపు వస్తుంది? ఇట్స్ అన్ యాక్టివేషన్ ఆఫ్ సైటానిక్ స్పిరిట్, సాతాన్య శక్తి. మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూతలను దేవుడు సృష్టించినప్పుడు మ్యూజిక్ ఈగలుగా ఒకనే సృష్టించారు. ఆయన ఏం చేస్తే రెక్కలు ఆడిస్తే ఏమొచ్చేది? మ్యూజిక్స్ వచ్చేది. అన్ని వాయిద్యాలకున్న ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. రైట్? ఎవరికి ఘనత ఇచ్చేవాడు? ఏ రోజు ఇది ఆలోచించాడు, నేను ఎవరికి మించిపోతాను. ఇది మ్యూజిక్ అన్ని ఎవరి కోసం? ఆడి కోసం. అర్థం కాలేదు. దీనికన్నా వెలిగించడం నాకు తెలియదు. తొలి వరకు ఇది మ్యూజిక్ ఎవరికి? ఘనత దేవునికి వచ్చేది, మహిమ దేవునికి వచ్చేది. ఏ రోజు ఆలోచించాడు, ఇది మరి నేను దేవునికి ఇచ్చేది, ఇవన్నీ నేనే. సో ఈ లోపల యాటిట్యూడ్ మారింది. ఏంటిది? ఈ మ్యూజిక్ అంతా నా కోసమే. నేను వచ్చినప్పుడు వాయిద్య మ్యూజిక్ రావాలి, నేను సంచరించేటప్పుడు మ్యూజిక్ రావాలి. అందుకే కదా మ్యూజిక్ ఏ సాధారణ యాక్టివిటీ జరిగిన మ్యూజిక్ వస్తుంది. మనకి తెలియదు. కొందరికి కంజిరి గింజిరి ఉంటేనే ఆరాధన, ఇదేం అక్కర్లేదు. మౌనముతో దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు అనుభవించవచ్చు. ఆత్మ అల్లాడేది, ఆత్మ నీలో వ్యాపరించేది, నీ పెదవుల్లో ఆత్మశక్తి ఉన్న. సో బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ వర్షిప్. ఆరాధనలో ఏముండి తీరాలి? నమ్మకంతో ఉండి తీరాలి. నువ్వు గిబ్బియోనుడు అయి తీరితే గుర్తొచ్చి యాక్టింగ్ చేస్తావు. అపోస్తలుల 2వ అధ్యాయం చూస్తున్నమాట, వారందరూ ఒక గదిలో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? 1వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన ఒక వాగ్దానం, మీరు ఒక్క చోట్ల కలిసి ఉండి తీరండి. ఉట్టి ఉండినప్పుడు మీ మీదకి ఏమొచ్చి తీరుతుంది? దేవుని యొక్క డునామైట్ శక్తి వచ్చి తీరుతుంది. యు విల్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ డునామైట్. డునామైట్ అంటే బాంబు కాలి తీరెంతటిగా ఉన్నాయంటే యాక్సిలరేషన్ పవర్. ఎవరి మీదకి? కొందరికి డునామైట్ కాదు. డూనమైట్ ఉన్న పని ఏంటిది? పగలడం. డూనమైట్ ఏం పగలగొట్టేది? గట్టున్న సామాన్ని పగలగొట్టేది. ఆత్మశక్తి మీకెందుకు ఇచ్చారు? ఈ శరీరం గట్టిది, దీనిని ఏం చేయగలిగింది? డూనమైట్ పగలగొట్టగలిగింది. అందుకే పెంటెకోస్తు అనుభవం ఉండాలి. ఆరాధనలో ఏముండాలి? చిత్రం పాడుతుంది, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడు. మన ఆడెందుకు పాడుతున్నాడు నాకు తెలియదు. నేను పాడేదేమో దేవుని కోసం. డూనమైట్లోకి రావాలి. ఈ శరీరం నేను అనుకున్న మృదులం కాదు. మీరు మీ శరీరం మృదులం అనుకుంటున్నారేమో. మీ శరీరమే మీకు శత్రువు. అందుకే శరీరం ఏం చేయదు, అనుమతి ఇవ్వదు ఆరాధన చేయడానికి. ఆత్మను తెప్పడానికి శరీరం ఏం చేయదు, సిద్ధపడదు. కానీ శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పడానికి ప్రయత్నం చేయాలి. దూరమైన శక్తి నామలోకి రావాలి. దూరమైన శక్తి వస్తే పిలిచి రాకపోతే, దూరమైన శక్తి వస్తే మైకు గీకే మక్కల వీధిలో నిలబడి గట్టిగా యేసు మాత్రమే దేవుడు. యేసు నమ్మకపోతే, అది నువ్వు వీధిలో చెప్పలేకపోతే నీకన్నా పిలికోడు ఇంకోటి లేడు. దాని అర్థం నీవెక్కడ? ఇన్ యువర్ వర్షిప్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. ఆరాధనలో నీవేం కాలేదు, నమ్మకస్తుడు కాలేదు. అందుకే పగటి వేళ విచారణ చేయండి. ఎక్కడెక్కడ నమ్మకం? ప్రార్థనలో, సహవాసములో, బోధలో, ఆరాధనలో.
వాళ్ళు పాటలు పాడాలా, ఏదో అలాగ జరిపియాలా 3 గంటలకో. దీనికైతే ప్రాక్టీస్ అవ్వకి వెళ్ళడం బెస్ట్. కనీసం అక్కడ ఏదో మ్యూజిక్ ఏమో ఉంటుంది, ఏదో కూరలు ఏమో ఉంటాయి, అయితే తినొచ్చు. తాగవు కాబట్టి అయితే తగిసి వచ్చేయచ్చు. హలో, బీ ఫెయిత్ఫుల్. ఎక్కడెక్కడ? బోధలో, వాక్య పరిచర్యలు, ప్రార్థనలో, సహవాసం. కొందరికి ఎక్కడ సవాలు విందు ఎక్కడుంటే పుల్లు అసలు అక్కడ ఎక్కడచ్చు అక్కడ ఉపవాస గుడికి ఒక ఎక్కడ చూడదు. దేవుడు నమ్మకస్తుడు. వారి కోసమే దేవుడు ఏం చేయగలిగి తీరేది, పోరాడగలిగి మాట. నమ్మకత్వం చెందిన యెహోషువ ఉండబట్టి ఆయన ఒక ఆదేశం ఏమైతే, సూర్యుడో ఆగిపో, చంద్రుడో ఆగిపో. ఈయన మాటకి సూర్యుడు చంద్రుడు ఏమైంది ఆయనది. కాబట్టి నేటి కూడా క్యాలెండర్లో ఒక రోజు మాయమైంది. 4 సంవత్సరాలకు ఒక సంవత్సరమే ఆ రోజు నీకు కనబడేది. నమ్మకత్వానికి ఉన్న సాక్ష్యం నేటికి కూడా నీ క్యాలెండర్ చెబుతుంది. నేటికి కూడా నీ క్యాలెండర్లో తెలియదు. ఎందుకు 4 సంవత్సరాల్లో ఒక్కసారి ఒక ఎక్స్ట్రా డే వచ్చేది దేనికి? నమ్మకత్వానికి సాక్ష్యం. నమ్మకత్వం చెందిన వాడైతే ఏముండి తీరుతుంది? సాక్ష్యం ఉండి తీరుతుంది. ఎక్కడ సాక్ష్యం ఉండేది? సంఘంలో సాక్ష్యం ఉండి తీరుతుంది, అనుబంధంలో సాక్ష్యం ఉండి తీరుతుంది, కుటుంబంలో సాక్ష్యం ఉండి తీరుతుంది, పరిచర్యలో సాక్ష్యం చెప్పొచ్చే మాట, బీ ఫెయిత్ఫుల్. నమ్మకస్తుడిగా ఉండు. నమ్మకస్తుడు కాకపోతే ఈరోజు ఒప్పేసుకో, నేను దూరుకొచ్చిన గిబియోనుని, నేను మోసం చేసి వచ్చిన గిబియోనుని, నేను అన్యాయం చేసి వచ్చిన గిబియోనుని. ఈ యాటిట్యూడ్ నన్ను ఎక్కడైతే పంపించదు. ఎక్కడో అందరూ సుఖపెట్టవచ్చు. హలో, లైవ్ సుఖపెట్టవచ్చు, లైవ్ సుఖపెట్టవచ్చు, ఊరు సుఖపెట్టవచ్చు. అక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి? మాటలు ముగించాలని చూస్తున్నాను. హలో, పోరాడి గెలిచి ఎక్కడికి వెళ్ళగలిగి 3 శత్రువులు మనకున్నది. ఒకటి మన శరీరం, రెండోది పాపం, మూడోది సాతాను. ఈ 3 శక్తులు మనం మీద చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఆ అటాక్ నుంచి గెలవడానికి ఏం చేయాలి? బీ ఫెయిత్ఫుల్. శరీరంలో ఫెయిత్ఫుల్ ఉంది తీరా. హౌ కెన్ యు బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ బాడీ? నీ శరీరాన్ని ఏం చేయాలి? సిలువెక్కించాలి. హలో, నీ శరీరాన్ని ఏం చేయాలి? ఎందుకు ఎక్కేస్తున్నావు? ఐ యామ్ ఫెయిత్ఫుల్ విత్ జీసస్. యేసయ్య ఎక్కినప్పుడు నేను కింద ఎలా ఉండగలిగేది? యేసయ్య సిలువ ఎక్కి చచ్చిపోయినప్పుడు నేను కింద ఎలా ఉండి తీరగలిగేది? నేను ఎక్కకపోయినా నా శరీరాన్ని నేనే చేసేదా? క్రూసిఫై. నీ శరీరాన్ని ఏం చేయాలి? సిలువెక్కి తీరాలి. యేసయ్య పాపం కొరకు చచ్చి తీరితే నేను పాపం చేయకుండా జీవించుతా. యేసయ్య సాతానుని గద్దించి తీరితే నేను కూడా సాతాను శక్తిని ఏం చేయను? లోనికి రానివ్వడానికి. 3 శక్తులతో నువ్వేం చేయాలి? జస్ట్ ఫైట్ ఆన్, యుద్ధం చేసుకో. ఈరోజు కాకపోతే రేపు ఏం చేయొచ్చు? గెలుపు సాధించుకోవచ్చు. ప్రకటన కదా, జయించిన వారికే. హలో, ఇఫ్ యు ఆర్ విక్టరియస్ అయితేనే ఏమొచ్చి తీరుతుంది? జీవ కిరీటం పొందుకోగలిగి తీరేది. ఓడిపోయినోడికి దేవుడు ఎక్కడే, ఓడిపోయినాడు అక్కడికి వెళ్ళలేడు. గిబియోను నువ్వైతే ఏం చేయాలి? గెలుపు సాధించే కేటగిరీలోకి రా. ఎవరు గిబియోనులు యెహోషువతో కలిసి వచ్చి ఏమైంది? ఈరోజు 5 రాజులు గెలుపు సాధించి తీరారు. ఈ 10 వేల మన గెలుపు కోసం మనం తయారై ఉంటాం. ఎక్కడెక్కడ? సంఘంలో ఫెయిత్ఫుల్, ఆత్మీక పరిచర్యలో ఫెయిత్ఫుల్, ఫ్యామిలీలో ఫెయిత్ఫుల్, అన్ని ప్రక్రియలో ఏమై తీరాలి? నమ్మకస్తుడై తీరాలి. నమ్మకస్తుడిగా లేకపోతే దేర్ విల్ బి ఏ కోడింగ్, ఒక పిలుపు ఉంటుంది. ఏంటిది? దుష్ట దాసుడా, అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఈవిల్ సర్వెంట్. హలో, ఏది వినాలని చూస్తున్నాం?
బలిదాసుడా, నమ్మకమైన బలిదాసుడా, ఏమని వినబడి తీరాలి? నమ్మకత్వం చెందిన బలి, మై గుడ్ సర్వెంట్, నా మంచి దాసుడా. ఈ మరి అన్ని మంచి దాసుడా నా పిలుపు కోసమై ఉండి తీరాలి. యేసయ్య ఉదాహరణ చెప్పినప్పుడు చెడ్డ దాసుడి గురించి మంచి దాసుడి గురించి చెప్పి తీరారు. మంచి దాసుడికి ఏం దొరికి తీరింది? దేవుడితో ఉన్న సౌభాగ్యత దొరికి తీరింది. చెడ్డ దాసుడికి ఏం దొరికి తీరింది? సో వాట్ యు నీడ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీకు ఏది కావాలో నీ ముందుగానే ఉన్నది. నమ్మకస్తుడై తీరితే దేవుడు వడగండ్లుగా నియమిస్తాడు. దేవుడు యుద్ధం చేయడానికి సూర్యుడి చోటని ఆపగలిగిస్తుంటాడు. దేవుడు నీ పక్షాన ఉండి తీరి ఎంతమంది నీ మీద ఎగిరి వచ్చినా దేవుడు ఆ ఊరికనే కూర్చోగలడు. He will fight for you. ఆయన నీ కొరకు పోరాడి తీరుతాడు. ఈ పగటి వేళ పోరాడి తీరడానికి be faithful. నమ్మకస్తుడుగా ఉండి తీరుతాడు. ఈ వాక్యాల దేవుడు మనందరినీ కూడా దీవించుగాక. చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి సమయం చిన్నపిల్లలు నిలబడతారు, ఒక మాట పడతారు, సాక్ష్యం చెప్తారు.